అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో గెస్ట్గా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీలా గారు. మేడం నమస్తే. నమస్తే అమ్మా. మేడం, ప్రశ్న రావణ్ అటు హిందూ దేవుల్ని ఇటు ఆంధ్రప్రదేశ్ నాయకుల్ని కూడా తిట్టిన ఒక వ్యక్తి. ఆయనని అరెస్ట్ చేయడం జరిగింది మొన్న. కానీ ఇప్పుడు అంబటి రాంబాబు గారు రీసెంట్గా అరెస్ట్ మీద రియాక్ట్ అవ్వడం జరిగింది. ఈ అరెస్ట్ కూడా కక్షపూరిత రాజకీయాల్లో భాగమే అంటూ ఆయన చెప్పుకొస్తున్నారు. అసలు దీని గురించి మీరేమంటారు? అంబటి రాంబాబు గురించి చెప్పుకోవాలన్నా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పుకోవాలన్నా, వీళ్ళు ప్రతి విషయానికి మేమున్నాం అని వస్తారు కదా. ఈ రోజున అంబటి రాంబాబు గారు, మనం ఈ రోజున కొన్ని ప్రశ్నలు ఆయన అడుగుదాం. ఆయన నిజంగా సమాధానం చెప్పగలిగే ధైర్యం ఆయన దగ్గర ఉందా? అసలు సమాధానం ఉందా లేదా? ఫస్ట్ ఒకటి, ఈ రోజున ఏ రావణ గురించి అయితే వీళ్ళు మాట్లాడుతున్నారు, ఆయన ఒక ట్వీట్ కూడా చేశాడు అంబటి రాంబాబు. ఏమని? యూట్యూబ్ రావణని హీరో రావణ చేసిన కూటమి ప్రభుత్వం అని. అంటే వీళ్ళంతా కూడా ఇలాంటి ఉగ్రవాద చర్యలు ప్రదర్శిస్తున్న వ్యక్తులు నీకు హీరోలుగా కనిపిస్తున్నారా? ఫస్ట్. మరి ఈ రోజున కక్షపూరిత అరెస్టులను, లేకపోతే కక్షపూరిత రాజకీయాలను, లేకపోతే ఈ రావణ్ని ఇబ్బంది పెడుతున్నారనో మాట్లాడుతున్న ప్రకాష్ రాజు, అంబటి రాంబాబు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వీళ్ళందరికి కూడా మనం కొన్ని ప్రశ్నలు అడగాలి. మీరు 2019లో అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్సీపీ పార్టీ, అప్పుడు అంబటి రాంబాబు కూడా అధికారంలోనే ఉన్నాడు కదా, ఆయనతో పాటుగా ఆయన పదవి వెలగబెడుతున్నట్టున్నాడు. మరి ఎన్ని రకాలుగా అభాగ్యుల మీద మీరు మీ ఇనుప పాదాన్ని మోపారు. ఆ తర్వాత ఎంత దారుణంగా మీరు ప్రవర్తించారు. ఏ రోజైనా సరే మేము అధికారంలో ఉన్నాము, వీళ్ళకి మంచి చేశామని చెప్పుకున్నారు? లేదు కదా. మరి దళిత డాక్టర్ సుధాకర్, ఆయన ఒక ఎనస్థీషియా డాక్టర్, గవర్నమెంట్, ఆయన ఏమడిగాడు? మాస్క్ అడిగాడు. ఏం చేశారు? అర్ధనగ్నంగా నడి రోడ్డు మీద పెడరెక్కలు విరిచికట్టి దారుణంగా అమానుషంగా ఆయన చిత్రహింసలకు గురి చేశారు. అవి తట్టుకోలేక ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయాడు. దాన్ని కూడా బయటికి రానివ్వకుండా చేశారు. మరి ఆ తర్వాత అమర్నాథ్ గౌడ, మరి ఆ అబ్బాయి వయసు ఎంత? 14 ఏళ్ళు 15 ఏళ్ళు, 10th క్లాస్ చదివే అబ్బాయి. ఆ అబ్బాయి చేసిన పాపం ఏంటంటే మా అక్కని ఏడిపిస్తున్నారు ఎందుకు అని అడగటమే. ఆ అబ్బాయిని కూడా తగలబెట్టేశారనమాట. ఎంత దారుణం! ఆ కాలిన గాయాలతోటి అతను లాస్ట్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఎంత భయంకరంగా ఉంది. చూసే వాళ్ళకి గుండెలు పగిలిపోవటం లేదా? ఆ రోజున ఎక్కడికి వెళ్ళారు? ఈ ప్రకాష్ రాజ్ ఎక్కడికి వెళ్ళాడు? ఈ అంబటి రాంబాబు ఎక్కడికి వెళ్ళాడు? ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళాడు? వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? చెప్పాలి కదా. మరి ఆ రోజున అడగాలి కదా మీరు, అరే మేము అధికారంలో ఉన్నప్పుడు మేము చాలా మంచి చేశాము, ఇప్పుడు అట్లాంటివి అప్పుడు జరిగినవి ఇప్పుడు జరిగినవి సంబంధం లేని విషయాలు, మేము మంచి ప్రభుత్వాన్ని ఇచ్చామని మీరంటే నిరూపించుకోండి ఏం చేశారో. ఇవన్నీ అంబటి రాంబాబుకి ఏం అర్థం కావట్లే. మీకు డయాఫ్రమ్ వాలంటేనే అర్థం కాలేదు, నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి. ఈ రోజున అంబటి రాంబాబు కాదు సంబరాల రాంబాబు అని ప్రజలు చెప్పుకుంటున్నారు. నువ్వు సంజనా సుకన్యకు హీరో అయ్యావేమో, మాకు మాత్రం జీరోవే అంటున్నారు. జగన్మోహన్ రెడ్డిని హీరో చేయాలనుకున్నారు కదా ఫస్ట్ మీరు, ఆయన చెయ్యండి, అతను జీరోలో ఉన్నాడు ఇప్పుడు అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు. ఎన్ని రకాలుగా అడుగుతున్నారంటే వీళ్ళని, మీరు ఏం చేశారు అధికారంలో ఉన్నప్పుడు, ఈ రోజున అధికారం కోల్పోయాక మీరు ఏం చేస్తున్నారు ఒకసారి చూడండి. అప్పటికిప్పటికి ఏం తేడా లేదు, అదే విధ్వంసం, అదే దురాలోచనలు, అలాంటి దుష్ట ఆలోచనలు చేస్తున్నారు, అది మార్చుకోండి అని. అయితే మేడం, అంబటి రాంబాబు గారు ట్వీట్ చేస్తూ ఒక సెంటెన్స్ని చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రశ్న రావణ్ని అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏమైనా చేతులు కట్టుకొని కూర్చుంటారా అంటే ఏంటంటారు? ఆ సంబంధం ఏంటంటారు ఇద్దరికి? అంటే ఈ రోజున ఉగ్రవాదులు అంటే మనకు తెలుసు, కాశ్మీర్లో అమాయక ప్రజలు, మన వాళ్ళు టూరిస్టులు అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతాన్ని అందరూ కూడా ఆస్వాదిస్తూ అక్కడ చూస్తూ ఉన్నప్పుడు ఆ పర్యాటకుల్ని వాళ్ళు అమానుషంగా కాల్చేశారు. ఎలా కాల్చారో కూడా మనం చూసాం. అంటే ఆడపిల్లల్ని బొట్టు తుడిపేసుకోండి, మీ మగాళ్ళను మీ ముందే చంపేస్తున్నాము, మీరు వెళ్ళి మీ మోడీకి చెప్పండి అని కూడా వాళ్ళు చెప్పారు. వాళ్ళ వెనక ఎవరున్నారు, వాళ్ళ చేత ఆ తుపాకులు ఇచ్చింది ఎవరు, వాళ్ళని అలా ప్లాన్ చేయించింది ఎవరు, వాళ్ళకి డైలీ వాళ్ళ ఫుడ్ కానీ బెడ్ కానీ అవన్నీ చూస్తుంది ఎవరు అని అంటే ఒకరు ఉండుంటారు. ఇప్పుడు ఈ రావణ కానీ, ఒక సజ్జల భార్గవరెడ్డి కానీ, ఈ రోజున మాట్లాడుతున్న అంబటి రాంబాబు కానీ, వీళ్ళందరి వెనక అలా పెంచి పోషించి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. మరి అంతే కదా. మీరు రాష్ట్రానికి పురుగుల్లాంటి వాళ్ళు, చీడపీడల్లాంటి వాళ్ళు, మీలాంటి వ్యక్తులు. ఈ రోజున అంబటి రాంబాబు కరెక్ట్గానే చెప్పాడు, ఇట్లాంటి వాళ్ళు తప్పుడు పనులు చేసి తప్పుడు మాటలు మాట్లాడి పిచ్చి పట్టిన కుక్కలాగా ప్రవర్తించినప్పుడు జగన్మోహన్ రెడ్డే వస్తాడు.
జగన్మోహన్ రెడ్డి వచ్చి మాట్లాడకపోతే అది తప్పు. ఆయన ఎందుకంటే ఆయనకి వీడియోలు చేయడానికి ఎక్విప్మెంట్కి 25 లక్షల రూపాయలు ఇచ్చింది వీళ్ళేనంట. నెల రావణాకి నెల 3 లక్షలు ఆయన అకౌంట్లో వేసేది వీళ్ళేనంట. బూతులు తిట్టమని చెప్పేది వీళ్ళేనంట. ఎవరి మీద ఎప్పుడు ఎలా మాట్లాడాలో వీళ్ళే సలహాలు సూచనలు ఇస్తారు. స్క్రిప్టు జగన్మోహన్ రెడ్డి స్క్రిప్టే రావణాని ఈ రోజున అన్ని మాట్లాడటానికి కారణం. అంటే ఈ రోజున అందరికీ అంబటి రాంబాబు ఇంకో క్వశ్చన్ కూడా మనకు ఆన్సర్ చేయాలి. మరొక బోరుగడ్డ అనిల్ని బలిచ్చినట్టు బలిపోతున్నారా రావణాని వైఎస్ఆర్సీపీ పార్టీ బ్యాచ్? ఎందుకంటే బోరుగడ్డ అనిల్ మీకు తెలిసే ఉంటాడు, చూసాం మనం. బూతులతో రెచ్చిపోయాడు. ఆడపిల్లల్ని చిన్న పిల్లల్ని రేప్ చేస్తానన్నాడు. పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని, వాళ్ళ భార్య గురించి, బిడ్డలు నీకే పుట్టారా అని మాట్లాడే మాటల గురించి రెచ్చిపోయాడు. జగన్ గారు అంటే చాలు గోడకున్న చొక్కా వేసుకున్నంత టైంలో వేసేస్తాను బాబు కొడుకుల్ని, ఎవరిని? నారా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని. ఇలాంటి భాష అంతా లా భాషే. మళ్ళీ నేను లాయర్ని అంటాడు. ఈ అంబటి రాంబాబు కూడా లాయరే. ఇలాంటి భాష మాట్లాడిన వ్యక్తి ఈ రోజున ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్తున్నాడు? నాకు ఫ్యామిలీ ఉన్నట్లే అవతల వాళ్ళకు కూడా ఫ్యామిలీ ఉండిద్ది, వాళ్ళకు కూడా బాధ ఉండిద్ది, వాళ్ళు కూడా బాధపడతారు నేను అన్న మాటలకి అని చెప్పి నాకు ఒక ఆలోచన వచ్చింది, కాబట్టి నేను ఇంకెప్పుడు మాట్లాడను అని చెప్పి ఒప్పుకున్నాడు. మరి రావణ్ కూడా త్వరలో అలా అవ్వబోతున్నాడా? మారు మనసు పొందబోతున్నాడా? నిజంగానే నేను వేసిన రాంగ్ స్టెప్ సరిదిద్దుకుంటాను అని చెప్పి ఆలోచనలో రాబోతున్నాడా అనేది వేచి చూడాల్సిందే. ఈ రోజున మీరు అంటున్నట్లుగా అంబటి రాంబాబు జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఊరుకోడు. ఎందుకు ఊరుకుంటాడు? మత కల్లోలాలు సృష్టించాలి, గొడవలు పెట్టాలి, విధ్వంసాలు చేయాలి. ఇవన్నీ చేయాల్సిన పని జగన్మోహన్ రెడ్డిది. ఎందుకంటే రాష్ట్రంలో అభివృద్ధి చెందకూడదు కాబట్టి. మరి ఆయన ఆలోచనలు, ఆయన అడుగులు ఎటువైపు ఉంటాయంటే ఇట్లాంటి వాళ్ళని పెంచి పోషించడంలోనే ఉంటాయి అనేది వాస్తవంగా వాళ్ళు ఒప్పుకుంటున్నారు. అయితే మేడం, అంటే ఇప్పుడు అంబటి రాంబాబు గారు క్వశ్చన్ చేసినట్టు, అంటే గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నారు, ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అయినా సరే ఎవరైనా ఇలా తప్పు చేసినా లేదంటే ఇలాంటి మాటలు మాట్లాడినా యాక్షన్ తీసుకోవడం అనేది కామన్. ఎందుకంటే ఎంక్వైరీస్ అనేవి ఉంటాయి, ఇవన్నీ ఒక ఫార్మాట్ ఉంటుంది దానికి. అవన్నీ వీళ్ళు మర్చిపోయి మరీ కూటమి ప్రభుత్వాన్ని ఎందుకు ఇలా నిందిస్తున్నారంటారు అసలు? అంటే ఇక్కడ ఒకటి, వైఎస్ఆర్సీపీ పార్టీ సిద్ధాంతమే రాద్ధాంతం. వాళ్ళ పని ఏంటి అంటే బూతులు తిట్టించాలి, అరెస్ట్ చేయించాలి. ఇదిగో వీళ్ళు కావాలని చెప్పి అరెస్ట్ చేశారని చెప్పేసి ఒక భూత కల్పనని తీసుకువెళ్ళాలి. రాష్ట్రంలో ప్రతి ఒక్కటి మీకు మత కల్లోలాలు సృష్టించనివ్వండి, ఈ కులాల చించు పెట్టనివ్వండి, అంబటి నువ్వు పెట్టి కుంపటి అనేదే ఇప్పుడు ఈ రోజున మనం పెట్టుకోవాలి ఈ వీడియోకి. ఎందుకంటే ఆయన కుంపట్లు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డికి సలహాదారుడిగా పనిచేస్తున్నాడు. రాష్ట్రంలో వీళ్ళు కులాల కుంపట్లు పెడుతున్నాడు. నువ్వు కాపు కులం వాళ్ళు ఎలాంటి వాళ్ళు తిట్టిన వ్యక్తి అంబటి రాంబాబు. తాగుబోతులు, తిరుగుబోతులు, తిండిబోతులు, లేజీ ఫెలోస్ అన్నీ చెప్పాడు. మరి నువ్వు ఇప్పుడు కాపు పులివెట్లా అవుతావు? జగన్మోహన్ రెడ్డి వచ్చి నువ్వు కాపు పులి వంటి నువ్వు అయిపోతావు? అవ్వవు కదా. కాబట్టి వీళ్ళంతా ఒకవైపు ఒక విధ్వంసాన్ని సృష్టించాలి, రాష్ట్రాన్ని అల్లకల్లోలం చెయ్యాలి అనేది ఆలోచిస్తూ మనం చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం. హైదరాబాద్లో బాంబులు పెట్టారు, బాంబేలో, ఢిల్లీలో, కోల్కతాలో ఎక్కడైనా ఈ బాంబులు పేలటం, అక్కడ ఆత్మాహుతి దళాలు కూడా వెళ్ళటం మనం చూసాం. మొన్న ఒక ఎంపీ స్థాయిలో ఉన్న మిథున్ రెడ్డి మేము ఆత్మాహుతి దళంలాగా మా జగన్ రెడ్డి కోసం పనిచేస్తామన్నాడు. ఆత్మాహుతి దళాలు ఇవేనా? ఎవరిని పెట్టి పోషిస్తున్నారు మీరు? ఎలా పెంచి పోషిస్తున్నారు వాళ్ళందరినీ? అంటే అంత ఈజీగా తీసుకునేది కదా. కాబట్టే ఉప అస్త్రాన్ని ప్రయోగించారు రావణ మీద. ఎందుకంటే ఈ యూఏపీఏ అనే చట్టం కింద భారతదేశంలో ఏదైతే న్యాయశాస్త్రంలో ఉందో ఆ చట్టం ప్రకారం నువ్వు దేశద్రోహివి. ఎంత దారుణం! దేశద్రోహి అంటే నువ్వు మన రాష్ట్రంలో, మన దేశంలో ఉంటూ భారతదేశ పౌరుడిగా మనం ఎంతో గర్వంగా ఫీల్ అవ్వాల్సింది ఇక్కడున్న దేవతామూర్తుల్ని, రాజకీయ నాయకుల్ని, ప్రజెంట్ హోదాలో ఉన్న వ్యక్తుల్ని ఎంత నీచంగా తోలనాడిన వ్యక్తిని. నా కొడక, రామాయణంలో సీతను వదిలేసిన రాముడి గురించి నువ్వు చెప్పాలి చేపించరా? ఈ రోజు అగ్ని ప్రవేశం చేపించరా నా కొడకాను? సీతని వదిలేసిన రాముడిని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు ఎంతమంది భర్తలు వాళ్ళ భార్యను అగ్ని ప్రవేశం చేపిస్తారని చెప్పని రోడ్డు మీద అడగరా నా కొడక? లేదంటే మహాభారతం తీసుకొచ్చి ద్రౌపదిని చీరలాగారు మన ఇతిహాసాలు చెప్పి నేను చెప్పి చెప్పరా నా కొడక? నువ్వు ఏం చేస్తున్నారు మరి క్రిస్టియన్స్? సనాతన ధర్మాన్ని ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సన్నాతుల ధర్మం అని చెప్పని అంటారు. దాన్ని బూతు కింద కూడా వాడతారు. అలా అంటే ఎలా ఉంటుంది?
సొంత రాజ్యంలో తరిమించుకొని రాముడు అని చెప్పనంటే ఎలా ఉంటది? రాజ్యం బాండ్ అని చెప్పని తరిమించుకొని అడవిలో అడుక్కు. మరి ఏ విధంగా చూడాలి? ఇట్లాంటి వ్యక్తులకు సపోర్ట్ చేసే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి. అంబటి రాంబాబు మీద పెట్టాలి, పేర్ని నాని మీద పెట్టాలి, జగన్మోహన్ రెడ్డి మీద పెట్టాలి, వీళ్ళందరినీ కూడా ప్రకాష్ రాజ్ మీద పెట్టాలి. ఎవరైతే వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఏఐ వీడియోలను ఇంకోటనో వీళ్ళు చేస్తుంది ఏదైతే వీళ్ళు చెప్పుకుంటున్న మా జన్మ హక్కు మాట్లాడటం అని చెప్పుకుంటున్నారు కదా. మంచి అయితే మాట్లాడవచ్చు, ప్రతిసారి చెడు మాట్లాడుకొని. ఇప్పుడు నీకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది అని చెప్పేసి నువ్వు భూత ప్రకటనగా స్వేచ్ఛగా చేస్తే ఎట్లా కదాన్ని? అది భావ ప్రకటన స్వేచ్ఛ, భూత ప్రకటన స్వేచ్ఛ అనేది ఈ రోజున వాళ్ళే నిర్ధారించుకోవాలి. ఖచ్చితంగా మీరు అంటున్నట్లుగా వీళ్ళకి రూల్స్ తెలియవా అంటే తెలిస్తే మన కర్మ ఇలా ఎందుకు ఉండిద్ది? 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక్కి ఎందుకు నెట్టేస్తారు వాళ్ళ పరిపాలనలో? కాబట్టి ఈ అంబటి రాంబాబు ఏదైతే మాట్లాడుతున్నాడో ఈయన మీద కూడా కేసులు సరిగ్గా లేవు. ఆ కేసులు కూడా నమోదు చేసి ఇట్లాంటి వ్యక్తులకు సపోర్ట్ చేసేవాళ్ళు, ఇట్లాంటి ట్వీట్స్ చేసేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళను కూడా వదిలిపెట్టకూడదు అనేది ఈ రోజున ప్రజలందరూ కూడా అంబటి రాంబాబు చేసిన ట్వీట్ కిందే బోలెడంత మంది దానికి కామెంట్స్ చేశారు. కాబట్టి అది తెలుసుకొని ప్రజలు ఎటువైపు ఉన్నారు, ఏం ఆలోచిస్తున్నారు అనేది తెలుసుకొని మాట్లాడితే బాగుండిద్ది అనేది నా ఆలోచన. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. చూసారు కదా, ఇది మన వీడియో. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.